నమస్తే, వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్. కర్నూలు జిల్లా కోసిగిలో కోసిగయ్య రథోత్సవం ఉదయభానుడు కనుమరుగవుతుండగా కన్నుల పండుగగా సాగింది. కోసిగయ్య రథోత్సవానికి భక్తులు వేలాదిగా తరలి రావడంతో కోసిగి అంతా జనసంద్రంగా మారింది. కోసిగిలోని 3వ వార్డులో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామికి మరో పేరుగా పిలువబడే కోసిగయ్య స్వామి పండుగ సందర్భంగా 2 రోజులుగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఉదయం నుంచే కోసిగయ్య స్వామికి ఆకు పూజ, నది జలాలచే అభిషేకాలు, మంగళహారతులు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఉదయాన్నే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి వేరువేరు సమయాల్లో తమ కార్యకర్తలతో కలిసి వచ్చి రథోత్సవానికి పూజలు చేశారు. సాయంత్రం వైసీపీ నాయకులు మురళిరెడ్డి తమ నాయకులతో వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. వీరికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. ఆలయ ఈవో దినేష్ కుమార్, సుబ్బయ్య, ఆచారి, ఆలయ అర్చకులు శ్రీరాములు నేతృత్వంలో ధర్మకర్తల వంశస్థులైన శ్రీనివాసరాజు దొర, మురళీ దొర సమక్షంలో పూర్ణకుంభం కలశాలతో డప్పు వాయిద్యాల నడుమ సాయంత్రం 5:30 తెరు బజారు మైదానంలో కోసిగయ్య స్వామి రథోత్సవాన్ని అశేష జనవాహిని మధ్య లాగారు. ఈ రథోత్సవంలో కొత్తగా పెళ్లైన నూతన దంపతులు జంటగా వచ్చి రథోత్సవాన్ని తిలకించారు. ఆయన వాయిద్యంగా వస్తుంది. రథోత్సవంలో కొత్తగా పెళ్లైన జంటలు సందడి చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పడతా అందరు పడతారులే.